నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రుద్ర రిథమిక్స్. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరు చిత్రమైన జ్ఞాపకాలను ప్రతిబింబించే అద్దం, ద మిస్టీరియస్ మిర్రర్ ఆఫ్ మెమోరీస్. ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదామా మరి. కథ: ప్రముఖ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ కోరా మూర్కు ఒక రహస్యమైన ప్యాకేజ్ చేరుతుంది. అందులో ఒక పురాతన అద్దం ఉంటుంది. కోరా ఆ అద్దంలోకి చూస్తుంటే ఆమె గతంలోని స్ఫుట జ్ఞాపకాలు, ఎప్పుడో మరచిపోయినవి, అత్యంత స్పష్టంగా ఆమెకు కనబడటం ప్రారంభిస్తాయి. కాని ఇవి కేవలం ఆమె స్వంత జ్ఞాపకాలే కాకుండా ఆ అద్దం ఆమె చుట్టూ ఉన్నవారి అతి కఠినమైన రహస్యాలను కూడా చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. భయంకరమైన సంఘటనలు మరియు దాచిన కథలు ఆ ప్రతిబింబం మీద మెరుస్తూ కనబడుతున్నాయి. ప్రతి దృశ్యంతో కోరా ఆ అద్దం యొక్క ఆందోళనకరమైన వాస్తవంలో మరింతగా నిమగ్నం అవుతోంది. అర్థం చేసుకోవాలనే తపనతో మరియు ప్రొఫెషనల్ ఉత్సుకతతో కోరా ఆ అద్దం యొక్క రహస్యాన్ని మరింతగా అన్వేషిస్తుంది. ఈ అన్వేషణ ఆమెను ఒక పాత కోట మరియు ఒక పురాతన కుటుంబ దురదృష్టం సంబంధించిన ఒక చీకటి చరిత్రకు నడిపిస్తుంది. ప్రతి కొత్త ప్రకటనతో అద్దం శక్తి పెరుగుతూ కనిపిస్తుంది. కోరా మానసిక సమతుల్యతను పీడించడం మరియు ఆమె సంబంధాలను ఒత్తిడికి గురిచేస్తూ చివరి ప్రకటన కోరాకు ఓ ఎలుకల రూపంలో తగులుతుంది. అద్దం కేవలం జ్ఞాపకాలను చూపించదు, అవి వాటిపై పెరుగుతుంది, ప్రతి భావోద్వేగంతో బలపడుతుంది. ఆ కోట భూత భవిష్యత్తులో కాదు, అది ఒక మధ్యస్థం. అద్దం శక్తిని పెంచుతుంది. కోరా చూసే గతం కేవలం ఎవరి కాదు, అది ఆమె స్వంతదే. కోరా ఒకసారి ఆ కోటను కలిగిన కుటుంబం సంతతికి చెందినది. ఈ చీకటి వారసత్వాన్ని అనుకోకుండా విడుదల చేసింది. ఆ అద్దం ఒక పగతో పిచ్చివాడైన తన పూర్వీకుడి బహిర్గతమైన జ్ఞాపకాలను కలిగి ఉంది. ఈ జ్ఞాపకాలను ఎదుర్కొంటున్న కోరాకు అద్దం తన స్వంత మనస్సును తిరిగి రాయాలని, దానిలో ఉన్న ప్రతీకార ఆత్మగా మార్చాలని ప్రయత్నిస్తోంది అని తెలుసుకుంటుంది. నిస్సహాయంగా కోరా తన తాతి వదిలిన పవిత్ర నీటి సీసాని అద్దం చెడును సూచించినప్పుడు పగులగొడుతుంది. గది శక్తితో చిలికిపోతుంది. అద్దం ధ్వంసమవుతుంది. ఉపశమనం కోరాను కలిగిస్తుంది, కాని అది తాత్కాలికమే. ఒక ఆత్మారూపం, ఆమె పూర్వీకుడు, తగలబడిన అద్దం నుండి ఆగ్రహంతో బయలుదేరుతుంది. మీరు నా ప్రతీకారాన్ని విఘాతం చేశారా? ఆ ఆత్మారూపం కేకలిస్తుంది. ఆ సమయంలో గోడలో ఒక దాచిన కాంపార్ట్మెంట్ ఒక పాత డైరీని బయటపెడుతుంది. ఇది ఒక ఆత్మను బంధించే రీతిని వివరించింది. నిజాన్ని ఎదిరించేందుకు మరియు క్షమించేందుకు సంతతి అవసరం. వణికుతున్న చేతులతో కోరా ఆ పుటను గట్టిగా చదవడం మొదలుపెడుతుంది. ఆమె గళం గదిలో ప్రతిధ్వనిస్తుంది. క్షమించే మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ ఆత్మారూపం బలహీనంగా, పొగమంచుగా పరిణమించబడుతుంది. కోట నిశ్శబ్దమవుతుంది. అలసటతో కానీ విజయవంతంగా కోరా సూర్యోదయానికి బయలుదేరుతుంది. అద్దం పట్టు ముగిసింది, కాని అనుభవం ఒక చెరగని ముద్రను వదిలిపెట్టింది. గతం శక్తివంతమైన శక్తి, కాని దానిని అర్థం చేసుకోవడం మరియు క్షమించేందుకు ఎదుర్కోవడం కూడా అంతే శక్తివంతమైనది. కథ ముగుస్తుంది. కోరా ఎప్పటికీ మార్పును కలిగి, ఆమె నైపుణ్యాలను ఉపయోగించి ఇతరుల ఆత్మలను ఎదుర్కొనేందుకు సహాయపడాలని, మరెవరూ అద్దం చప్పుడు ద్వారా బలి అవ్వకుండా చేయాలని ప్రతిజ్ఞ చేస్తుంది. ఈ కథ పైన మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చెయ్యండి. అలానే మన రుద్ర రిథమిక్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.